ఫ్యూచర్లో పెళ్ళైన తర్వాత పిల్లలు ఎందుకు పుట్టట్లేదు అని చెప్పి అప్పుడు మనం 25 ఇయర్స్ తర్వాత చూస్తే ఇది కారణం అని తెలుస్తుంది మనకు. ఇప్పుడు అన్డిసెండెడ్ టెస్టిస్ అనే కండిషన్ ఉంది. అంటే టెస్టిస్ అనేది కడుపు లోపల డెవలప్ అయ్యి బేబీ పుట్టే సమయానికి కింద స్క్రోటంలోకి రావాలి, బీజాలు కిందికి రావాలి. కానీ కొన్నిసార్లు కొంతమంది పిల్లలకి రావు, అవి కడుపు లోపల కానీ కడుపు నుంచి బయటకు వస్తూనే అక్కడ ఆగిపోతాయి. సో దీన్ని మనం అన్డిసెండెడ్ టెస్టిస్ అంటాం. సో సైన్స్ ప్రకారం అయితే అన్డిసెండెడ్ టెస్టిస్ మనం ఫస్ట్ 6 months ఆఫ్ లైఫ్ వెయిట్ చేస్తాం, కిందికి వస్తాయేమో అని, వాటంతకు అవే వస్తాయి. 6 months దాటిన తర్వాత మనం వెయిట్ చేయాలి, సర్జరీ చేసుకోవాలి. ఎందుకంటే అది కిందికి రాకపోయేసరికి పైన ఉండేసరికి లోపల డ్యామేజ్ అనేది జరుగుతూ ఉంది. ఈ డ్యామేజ్ మనకి ఈరోజు తెలియదు. ఫ్యూచర్లో పెళ్ళైన తర్వాత పిల్లలు ఎందుకు పుట్టట్లేదు అని చెప్పి అప్పుడు మనం 25 ఇయర్స్ తర్వాత చూస్తే ఇది కారణం అని తెలుస్తుంది మనకు. ఆ రోజు మనం అయ్యో చేసుంటే బాగుండేది అనిపించినా కూడా ఏం చేయలేము. ఇంకా అప్పుడు సొల్యూషన్ లేదు, అయిపోయింది. ఓకే. అందుకే ఆ 6 months to 1 year మధ్యలో మనం సర్జరీ చేసుకోవాలి. సర్జరీ చేస్తే ఏమైద్దో అని భయం. ఒక నాన్ పీడియాట్రిక్ సర్జన్ దగ్గర వెళ్తారు. సో వాళ్ళకున్న అవగాహన వాళ్ళే ఉంటారు, వాళ్ళు కూడా చిన్నపిల్లడు కదా ఇప్పుడు ఎందుకులే పెద్దగా ఎంత చేయించుకోవచ్చు అంటారు. సో వీళ్ళకున్న భయం, వాళ్ళకున్న ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ రెండు కలిపి వాళ్ళు దాన్ని పోస్ట్పోన్ చేస్తూ వస్తారు. మీరు నమ్మరు, 25 years వాళ్ళకు కూడా ఇంకా అన్డిసెండెడ్ టెస్టిస్ ఉన్నాయి.